హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు చంటి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నెయ్యి తీయడం గురించి. ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. నేను ఏ రోజుది మీగడ ఆ రోజు తీసేసి ఒక కప్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి. ఒక 10 days 1 week అలా అయిన తర్వాత దాన్ని నెయ్యి తీస్తాను. అలాగా ఇప్పుడు కాస్త లేట్ అయిపోయింది. 2 కప్పులు ఫుల్ అయిపోయిందండి. దాన్ని మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, దాన్ని ఒక 1/2 hour ముందు అలా బయట తీసి టెంపరేచర్కి అలా వచ్చిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి వేసేసానండి. గిన్నెలోకి వేసేసిన తర్వాత పప్పు గిత్తి ఉంటుంది కదా, దాంతో ఇలాగా ఒక 5 minutes అలా రుద్దేశామంటే వెన్న వచ్చేస్తుంది. చూడండి, అప్పుడు వెన్న వచ్చిందని తెలుసుకోవడం ఎలాగా అంటే ఆ పప్పు గిత్తికి అనేది అంటుకోకుండా ఉండాలి. మన మీగడ అనేది రుద్దుతూ ఉన్నప్పుడు పప్పు గిత్తికి అంటుకోకుండా ఉంటే అప్పుడు వెన్న తయారైనట్టు. అట్లా వెన్న తయారైందని మనకు తెలిసిన తర్వాత అందులోకి నీళ్లు పోసేసుకోవాలండి. మనం ఏ గిన్నెలో తయారు చేసుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఫుల్గా నీళ్లు పోసేసిన తర్వాత పప్పు గిత్తితో మళ్ళీ ఇంతకు ముందులాగే రుద్దేశామంటే అంతా కలిసిపోతుంది. మజ్జిగ వెన్న సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయిన మజ్జిగను వేరే గిన్నెలోకి వంపేసుకోవాలి. నీట్గా వంపేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. మళ్ళీ ఫుల్గా వాటర్ పోసేసి మళ్ళీ పప్పు గిత్తితో అంతా రుద్దేసుకున్నామంటే మళ్ళీ వెన్న అంతా నీట్గా అవుతుందండి. అందులో ఇంకేమైనా మజ్జిగ ఉన్నా కూడా అన్ని వాటర్లో కలిసిపోతాయి. మళ్ళీ ఈ వాటర్ని పక్కకు వంపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంకా వెన్న ఉంటుంది కదా, నీళ్ళు ఏం లేకుండా అన్నీ వంపేసుకోండి. ఇప్పుడు ఇంకా ఆ వెన్న ఉంటుంది కదా, ఆ గిన్నె నుంచి స్టవ్ మీద పెట్టేసేయాలి. సిమ్ కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకొని చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో పొంగు వచ్చినప్పుడు గంటె తీసుకొని కలబెట్టుకోవాలి. గిన్నెకి ఏమైనా అడుగున అతుక్కున్నట్టు ఉంటే ఆ గంటెతో అనేసి గోకేసుకోవాలండి. లేకపోతే మాడు వాసన వస్తూ ఉంటుంది. వెన్న అంతా కరిగేలోపు మాడు వాసన వస్తుంది, అందుకని కలబెట్టుకుంటూ ఉండాలి. అలాగే సిమ్లో ఉంచేస్తే కాసేపటికి నెయ్యి అనేది పైకి తేలుతుంది. అడుగుకి అంతా అందులో ఉన్న మడ్డి అంతా అడుగుకి వెళ్ళిపోతుంది. పైన నెయ్యి తేలుతుంది కదా, ఆ నెయ్యి మీద బబుల్స్ వస్తూ ఉన్నాయి. అది నెయ్యి తయారైంది అనడానికి గుర్తు. ఇలా నెయ్యి తయారైతేనే స్టవ్ ఆపేసి ఒక 5 to 10 minutes అలాగా పక్కన ఉంచేయండి. ఎందుకంటే అది కూల్ అవ్వాలి కదా, వేడిగా ఉన్నప్పుడే పక్కన కుంపేసుకోకుండా కూల్ అయిన తర్వాత ఏదైనా మీరు దేంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అందులోకి పంపేసుకోండి. నేను ఒక స్టీల్ కంటైనర్ అనేది పెట్టుకున్నాను, అందులోకే స్టోర్ చేసుకుంటాను ఎప్పుడూ కూడా. ఇప్పుడు నెయ్యి అంతా వంపేసుకున్నాం కదా, ఈ అడుగున మడ్డి అంతా ఉంటుంది కదా, అది గిన్నెకి అతుక్కుని గట్టిగా ఉంటుంది. అంత ఈజీగా రాదండి. దానికి నేను ఒక టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. అదేంటంటే అది వంపేసిన తర్వాత అందులోకి నీళ్లు పోసేసి స్టవ్ మీద నీళ్ళు బాగా వేడయ్యేంత వరకు అలాగే ఉంచేయండి. నీళ్ళు బాగా వేడవుతానే స్టవ్ ఆపేసి దాన్ని అలాగా వదిలేసేయండి. బాగా కూల్ అయిన తర్వాత మళ్ళీ గంటె కానీ ఒక స్పూన్ కానీ తీసుకుని దాన్ని అంతా గోకేస్తే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని నార్మల్గా సోప్ వేసుకొని వాష్ చేసుకోవచ్చు. జిడ్డు ఏం లేకుండా నీట్గా నార్మల్గా అయిపోతుంది. నేను ఎప్పుడు నెయ్యి చేసుకోవాలన్నా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతానండి. మీకు నచ్చితే మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ ప్రాసెస్ మధ్యలో నేను ఒక పాయింట్ మర్చిపోయానండి. అదేంటంటే అంత వెన్న ఫామ్ అవుతుంది కదా, ఆ వెన్న జారుగా అనిపించింది అంటే నార్మల్ వాటర్ బదులు కూల్ వాటర్ యాడ్ చేసుకోండి. అప్పుడంతా వెన్న అంతా గట్టిగా అవుతుంది, మీకు ఈజీగా ఉంటుంది మజ్జిగ వెన్న సపరేట్ చేసుకోవడము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.